ఏక్నాథ్ స్టేడియం వేదికగా ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే అద్భుత విజయం సాధించింది. ఎట్టకేలకు ఈ సీజన్ లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్ పై ఆశలు ఉంచుకుంది. లక్నో విధించిన 167 పరుగుల టార్గెట్ ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 168 పరుగులు చేసింది సిఎస్కే. ఆరంభంలో గుంటూరు అబ్బాయి షేక్ రషీద్ తొలి ఐపీఎల్ మ్యాచ్ లో అదరగొట్టాడు. 19 బంతులు 27 పరుగులు చేసి మంచి స్టార్ట్ అందివ్వగా చివర్లో ఎంఎస్ ధోని 11 బంతుల్లోని 26 పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ ఎడెన్ మార్క్రమ్ 6 పరుగులు, నికోలస్ పూరన్ 8 పరుగులతో ఈ ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కొంతమేర పోరాడినప్పటికీ మిచెల్ మార్ష్ కూడా 30 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆయుష్ బాదోని 22, అబ్దుల్ సమద్ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. ఈ దశలో రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 63 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అయితే ఈ క్రెడిట్ చెన్నై బౌలర్లకే ఇవ్వాలి. కీలక సమయాల్లో పార్ట్నర్షిప్ లు విడదీస్తూ వికెట్లను రాబట్టి పరుగులు నియంత్రించడంతో లక్నో హిట్టర్లను అదుపు చేసి పెద్ద టార్గెట్ లేకుండా చేశారు చెన్నై బౌలర్లు. రవీంద్ర జడేజా, మతీష్ పతిరానా చెరో 2 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్ చెరో 1 వికెట్ తీశారు. ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే కు మంచి ఆరంభం దొరికింది. అయితే ఈసారి కొత్త ఓపెనింగ్ జంట బరిలోకి దిగింది. గుంటూరు కుర్రాడైన షేక్ రషీద్ తొలిసారి ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే రచిన్ రవీంద్రతో కలిసి మంచి స్టార్ట్ అందుకున్నాడు. క్రీజులో కొద్దిసేపు ఉన్నా సరే ఇప్పటి వరకు చెన్నై జట్టుకు ఆరంభం సరిగ్గా లేదనే అపవాదును తొలగించి 5 ఓవర్లకే 50 పరుగుల పార్ట్నర్షిప్ అందించడంలో తన వంతు కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్ కు 52 పరుగులు జోడించారు. అయితే దాటిగాడే క్రమంలో 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశాక అవేష్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక రచిన్ రవీంద్ర సైతం 37 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, రవీంద్ర జడేజా వెంటనే వికెట్లను కోల్పోయిన దశలో శివన్ దుబే చివరి వరకు క్రీజ్ లో ఉండి ధోనితో కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. 37 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్ గా నిలవగా మరో ఎండులో ఎంఎస్ ధోని 11 బంతుల్లోనే 4 4లు 1 6 తో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది సిఎస్కే. దీంతో ఈ సీజన్ లో సిఎస్కే కి ఇది రెండో విజయం.